అందరికీ వందనాలండి. దేవుడు సర్వగుణముల సమృద్ధుడు. ఆయనలో అనేక గుణలక్షణాలు ఉన్నాయండి. ఆ గుణలక్షణాలన్నీ మనకి చాలా ఇష్టం. మనకు నచ్చంది ఒక గుణం ఉంటుంది. ఏంటండి? దేవుడు ఉగ్రుడు, దేవుడు రోషం గలవాడు. ఆయన ఉగ్రత మనకు నచ్చదు, ఆయన కోపం మనకు నచ్చదు. తక్కిన లక్షణాలన్నీ నచ్చుతాయి. కారణం ఏంటంటే ఆ దేవుని యొక్క రోషాన్ని రగలగొట్టి ఆయన కోపాన్ని రగిలించి బాగుపడిన వాడు బైబిల్ చరిత్రలో ఎవడో లేడండి. దేవుని యొక్క కోపాన్ని రగిలించిన వాళ్ళందరూ ఏమైపోయారండి? భూమి మీద వాళ్ళ జాతికి జాతే లేకుండా, వాళ్ళ కుటుంబాలు లేకుండా, వాళ్ళ ఉనికి లేకుండా దేవుడు తీసివేసిన ఎన్నో ఘటనలు బైబిల్లో మనం చూస్తామండి. అది నోవాహు కాలపు ప్రజలు అవ్వచ్చు, సొదొమ గొమొర్రా పట్టణాలు అవ్వచ్చు, ఏలీ కుమారులు అవ్వచ్చు. అలాగే మనం చూసినప్పుడు ఎంతోమంది భక్తిహీనులు, ఎంతోమంది అవిశ్వాసులు దేవుని యొక్క కోపాన్ని రగలగొట్టి చాలా కఠినంగా శిక్షించబడడం చూసామండి. కొంతమంది అయితే వారు సింహాసనాలు కోల్పోయారు, కొంతమంది వాళ్ళు రాజ్యాలు కోల్పోయారు, వాళ్ళ అధికారాలు కోల్పోయారు, వాళ్ళ ధనాన్ని కోల్పోయారు దేవుడిని రెచ్చగొట్టి, దేవుడితో పెట్టుకొని. చూడండి, ఫరో ఏం చేశాడండి? యెహోవా అన్నాడు. ఏమయ్యాడండి? బైబిల్ చరిత్రలో అలా దేవుని యొక్క కోపాన్ని రేపి ఆయనలో ఉన్న రోషాన్ని కదిలించి తన ఘనతలను కోల్పోయిన వాళ్ళు చరిత్రలు కోకొల్లలుగా మనం ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. అయితే ఈరోజు ఒక కొత్త ఒక ఆ కోణానికి చెందినటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నానండి. ఆయన ఎవరు అంటే బారాకు. ఈ బారాక్ అనే వ్యక్తి కూడా దేవుని యొక్క కోపాన్ని రగిలించాడు, దేవునికి రోషం తెప్పించాడు. తాను పొందవలసిన ఘనతని తాను పొందుకోకుండా తన కీర్తిని వేరొకరు పొందుకునేటట్లుగా చేసుకున్నాడండి. ఈ చరిత్ర మనకు తెలియాలంటే మనం న్యాయాధిపతుల గ్రంథానికి వెళ్ళాలి. న్యాయాధిపతుల కాలం ఎలా ఉంటుందో మీకు తెలుసు కదండి. ఇశ్రాయేలీయులు మీరి పాపం చేస్తుంటారు. దేవుడప్పుడు వారిని శత్రువులకు అప్పగిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ శత్రువులు వాళ్ళని కఠినంగా శిక్షిస్తుంటారు. అప్పుడు వాళ్ళు ఇశ్రాయేలీయులు ఆ శిక్షలు తట్టుకోలేక మారుమనసు పొంది దేవుడికి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తారు. అయ్యా, మేము మారిపోయాం, ఇంకెప్పుడు ఇలా చెయ్యం, మమ్మల్ని కాపాడండి అని. అప్పుడు దేవుడు వాళ్ళ మొర వింటాడు, ఒక న్యాయాధిపతిని పుట్టిస్తుంటాడు. ఆ న్యాయాధిపతి వచ్చి ఆ శత్రువులతో యుద్ధం చేసి వాళ్ళని ఓడించి ఇశ్రాయేల్ ప్రజలకి కొంతకాలం నెమ్మది కలుగు చేస్తాడు. ఎప్పుడైతే నెమ్మది కలిగిందో మరలా ఈ గతాన్ని మర్చిపోయిన ఇశ్రాయేలీయులు మళ్ళీ పాపం చేస్తారు, మళ్ళీ విగ్రహారాధన చేస్తారు. అప్పుడు మరలా దేవుడి కోపం తెప్పిస్తుంటారు. దేవుడు మరలా వాళ్ళని శిక్షకు గురి చేస్తూ ఉండడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. న్యాయాధిపతుల కాలంలో, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలో అప్పటికే ఏహూదు అనే వ్యక్తి న్యాయాధిపతిగా ఉంటాడు. ఆ ఏహూదు అనే వ్యక్తి చనిపోతాడు. ఏహూదు చనిపోయిన తర్వాత, నాయకుడు చనిపోయిన తర్వాతనే ప్రజలకు బుద్ధి రావాలి, కానీ వాళ్ళు ఇంకా దుష్టత్వంలోనే ఉంటారండి. వాళ్ళు ఇంకా దోషులుగానే దేవుడికి దృష్టికి దోషులుగానే కనపడ్డారు అని 1వ వచనంలో, 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తామండి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, కనాను రాజు అయినటువంటి, కనానీయులంటే అన్యులు, ఈ అన్యరాజు అయినటువంటి యాబీను రాజు చేతికి ఇశ్రాయేలుని అప్పచెప్పేస్తాడు.
అంటే ఒక పక్క యాబీన్ రాజు ఇశ్రాయేల్తో యుద్ధానికి రెడీగా ఉంటాడు. యాబీన్ రాజు దగ్గరగా ఏంటి అంత గొప్పతనం అంటే ఆయన దగ్గర ఒక సేనాధిపతి ఉన్నాడు. ఫిలిస్తీన్ల దగ్గర గొల్యాతు ఉన్నట్టు ఈ యాబీను రాజు దగ్గర ఎవరున్నారండి? ఈయన దగ్గర కూడా సీసేరా అనే ఒక సేనాధిపతి ఉన్నాడు. సేనాధిపతి అంటే సైన్యాధిపతి. రాజుకి బలం ఎక్కడది అంటే సైనికుడు బట్టే. సైన్యమే రాజు బలం. ఆ సైనికుడు ఎటువంటి వాడంటే చాలా బలవంతుడు. అతని పేరు చెప్తేనే అందరికి గుండెల్లో రాయిలు పరుగులెడుతుంటాయి. చాలా దుర్మార్గుడు, చాలా కఠినుడు, చాలా భయంకరమైనటువంటి సైన్యాధిపతి అతను. ఈ సైన్యాధిపతి చేతిలో 900 రథాలు ఉంటాయంట. 900 ఇనప రథాలు. ఇంకా ఆ 900 రథాలతో అతను యుద్ధానికి వెళ్తే ఓటమి అనేది ఎప్పుడు ఎరగడు. అలాంటి బలవంతుడు అనమాట. ఎవరినైనా మట్టి కరిపించే వస్తాడు. అలాంటి సైన్యాధిపతి అతని చేతిలో ఉండడం, ఈ సంగతులన్నీ మనం ఇక్కడ చూస్తూ ఉంటాం 3వ వచనం వరకు. ఈ సైన్యాధిపతి ఏం చేస్తాడంటే ఎప్పటికప్పుడు ఇశ్రాయేల్ మీదకి వస్తూ ఉంటాడు. అందమైన స్త్రీలు కనపడితే వాళ్ళని తీసుకెళ్ళి వెళ్ళిపోతూ ఉంటాడు. చాలా దుర్మార్గుడు. అప్పుడు వాడు పెట్టే బాధలు తట్టుకోలేక, వాడు చేసే హింసలు భరించలేక ఇశ్రాయేల్ ప్రజలు దేవుడికి మొరపెట్టుకుంటారు. అయ్యా, మేము ఇంకా చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నాం, అందుకే కాబోలు నువ్వు ఈ సీసేరా అనే వాడిని మా మీదకి పంపుతున్నావు. ఈ సైన్యాధిపతి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఆ దుర్మార్గుడి చేతిలో నుంచి మమ్మల్ని కాపాడు అని వీళ్ళు ప్రార్థన చేసుకున్నారండి. అప్పుడు దేవుడు ఆ కాలంలో ఒక స్త్రీని న్యాయాధిపతిగా ఏర్పాటు చేసుకున్నాడండి. 4వ వచనంలో లప్పిదోతు భార్య అయిన దెబోరా అనే ఒక స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. స్త్రీని ఏర్పాటు చేసుకోవడం ఏంటి? ప్రవక్తగా, న్యాయాధిపతిగా. అంటే పురుషులు చేతగాని వాళ్ళు అయినప్పుడు, భక్తిహీనులైనప్పుడు, పిరికిబందులైనప్పుడు దేవుడు వాళ్ళకి బుద్ధి రావడం కోసం స్త్రీలని కూడా వాడుకున్నాడండి. ఈరోజు కూడా చాలా చోట్ల మనం చూస్తుంటాం, సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి అని బైబిల్ చెప్తుంటే, కొత్త నిబంధన చెప్తుంటే చాలా చోట్ల స్త్రీలే ప్రసంగాలు చేస్తుంటారు. వాళ్ళే నాయకత్వం వహిస్తుంటారు. వాళ్ళే సంఘ పెద్దలుగా ఉంటారు. వాళ్ళు ఏం చూపిస్తారంటే ఇదిగో ఈ దెబోరాని చూపిస్తారు. పురుషుడు ఉండగా స్త్రీ నాయకత్వం చేస్తుందంటే అది ఆ పురుషుడికి అవమానం అని బైబిల్ చెప్తుందండి. ఆ పురుషుడికి అవమానం. ఎవరికి అవమానం రప్పించాలని దేవుడు నిలబెట్టాడంటే చేతగాని పురుషులకు అవమానం బుద్ధి రావాలని ఆ దెబోరాని దేవుడు వాడుకున్నాడు తప్ప ఈరోజు మనకి ఆవిడ మాదిరి కాదు నాయకత్వం చేయడానికి. వాళ్ళు పాత నిబంధన కాలంలో ఉన్నారు. అప్పుడు కూడా వాళ్ళకి మనకున్నంత జ్ఞానము కానీ, మనకు తెలిసినంత వాక్యం కానీ వాళ్ళకి అన్నాడు తెలీదు. వాళ్ళ అజ్ఞాన కాలంలో ఉన్నారు. అయితే దేవుడు ఆ లప్పిదోతు భార్య అయిన దెబోరా అనే ప్రవక్తని న్యాయాధిపతులుగా చేసుకొని ఇశ్రాయేల్ ప్రజలకి తీర్పు తీరుస్తూ ఉంటాడండి. సరళ వృక్షం కింద తీర్పు తీరుస్తూ ఉంటాడు. అక్కడ కూర్చొని ఆవిడ ఇశ్రాయేల్ అందరికీ కూడా జడ్జిమెంట్లు చేస్తూ ఉంటుంది, తగువులు పరిష్కరిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా ఆవిడే తీరుస్తూ ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఆ దెబోరాకి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ప్రవక్తలతోనే దేవుడు మాట్లాడేవాడు. ఆ ప్రవక్తలు వచ్చి ప్రజలకి చెప్పేవారు. ఇప్పుడు దెబోరాకి దేవుడు ప్రత్యక్షమై చెప్పిన విషయం ఏంటంటే, అమ్మా, నువ్వు బారాకు అనే ఒక మనిషి ఉన్నాడు మీ ప్రాంతంలో. ఆ బారాకు అనే వ్యక్తిని నువ్వు అర్జెంటుగా పిలిపించు అని 6వ వచనంలో.
న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం మనం చదువుతున్నాం. ఇక్కడ 6వ వచనం దగ్గర దేవుడు దెబోరా అనే ప్రవక్తతో మాట్లాడుతూ, బారాకు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన్ని పిలిపించు అని చెప్తా ఉన్నాడండి. ఈ బారాకు ఎక్కడుంటాడట? 6వ వచనంలోనే నప్తాలి కేదేశు అనే ప్రాంతంలో ఉంటాడట అండి. నప్తాలి కేదేశు అంటే మన గలిలీ ప్రాంతం. ఈ నప్తాలి కేదేశు అనే ప్రాంతానికి చెందినవాడంటండి. అతని తండ్రి పేరు అబీనోయాయము. అబీనోయాయము కుమారుడు బారాకు. ఇతడు చాలా బలవంతుడు, చాలా యుద్ధశాలి. దేవుడికి తెలుసు కదండి ఎవరు బలవంతులో, ఎవరు ఉపయోగపడతారో, ఎవరిలో ఏ టాలెంట్ ఉందో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయనే ఈ దెబోరాకు చెప్తున్నాడు అతని పేరు. నువ్వు పలానా ఊర్లోకి మనుషులు పంపించి అక్కడ నివసిస్తున్నటువంటి ఆ బారాక్ అనే వ్యక్తిని నువ్వు తీసుకుని రావాలని చెప్పారు. ఆయన ఒక్కడే కాదు, ఆయనకు అప్పగించిన పని ఏంటంటే, నువ్వు నప్తాలీల్ని జబులీని కలుసుకొని వాళ్ళ దగ్గర ఉన్న 10,000 మందిని నువ్వు పోగు చేయాలి. ఆ 10,000 మందితో మనం ఆ కనాను రాజు మీదకి యుద్ధానికి వెళ్ళాలి. ఇది దేవుడు నీకు చెప్పమన్నాడు అని ఈవిడ చెప్పాలి. అదండి పని. అప్పుడు ఈవిడ ఏం చేసింది? ఈ దెబోరా వెళ్ళి ఆ బారాకుని పిలిపించింది. ఈమె ప్రవక్త కదా, ఈమె న్యాయాధిపతి కదా, ఈవిడ చెప్పినప్పుడు వినాలి ఎవరైనా. అప్పుడు వాళ్ళు వచ్చారు. అతను వచ్చిన తర్వాత 7వ వచనంలో, నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసెరాను, అతని రథమును, అతని సైన్యములను కీషోను ఏటి వద్దకు కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించిదను అని యెహోవా సెలవిచ్చెను అని చెప్పిందండి ఆవిడ. అయ్యా మీరు ఏ యుద్ధాలకంటే వెళ్ళక్కర్లేదు, యుద్ధాలు ఏం చేయక్కర్లేదు, దేవుడే మన పక్షంగా యుద్ధం చేస్తాడట. మన అందరినీ ఈ 10,000 మందిని వేసుకొని మనం కీషోని ఏటి దగ్గర కూర్చుంటే చాలు. దేవుడికి ఏదో ప్లాన్ ఉంది, ఆయన యుద్ధం చూసుకుంటాడంట. మనం ఏటి దగ్గర కూర్చుంటే చాలు. 900 రథాలు వేసుకొని ఆ సీసేర్ అనేవాడు, ఆ కనాను రాజు దగ్గర సైన్యాధిపతిగా ఉన్నవాడు వస్తాడంట. మనం అతన్ని ఎదుర్కోవడమే. పాత నిబంధనలో దేవుడు చేసిన యుద్ధాలు చాలా విచిత్రంగా ఉంటాయి. మన దృష్టిలో అవి పెద్ద యుద్ధాలు, కానీ దేవుడి దృష్టిలో చాలా చిన్నవి. గొల్యాతుని చిన్న ఒడిసిల రాయితో చంపించేశాడు. ఎరుకో పట్టణాన్ని బోర్లు ఊదించి కూలగొట్టించాడు. కాబట్టి దేవుడు చేసే యుద్ధాలన్నీ కూడా ఆశ్చర్యాన్ని గొలిపిస్తూ ఉంటాయి. ఉరుములు దునులు రప్పించి అవతల వాళ్ళని భయాక్రాంతులు చేసి ఆ రోజు సిరియాలో కరువు ఉన్నప్పుడు వారిని కాపాడాడు. అంటే దేవుడు బైబిల్లో చాలా ఆశ్చర్యాన్ని గొలిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా దేవుడు అలాంటి యుద్ధాన్ని చేయించబోతున్నాడు. ఈ బారాక్ అనేవాడిని ఒక హీరో చేయాలనుకుంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఒక విలన్ ఎప్పుడైతే చంపాడో అతడి హీరో, గొల్యాతుని ఎప్పుడైతే చంపాడో దావీదు ఏమైపోయాడండి ఆ రోజు నుంచి? హీరో. అలాగే చేయాలనుకున్నాడు దేవుడు. అయితే ఏం జరిగిందంటే స్టోరీ మొత్తం ఈ బారాకు మార్చేసి, ఈ దెబోరా అనే ప్రవక్తిని ద్వారా ఈ బారాకు అనే ఇశ్రాయేలీయుడికి దేవుడు ఒక పని అప్పగించాడు. 10,000 మందిని సమకూర్చు, నప్తాలీల్ని జబులోనీల్ని 10,000 మందిని సమకూర్చి నువ్వు ఆ నది యువతల ఉంటే చాలు, దేవుడు యుద్ధం చేయిస్తాడు. ఆ సీషేరు అనే ఆ సైన్యాధిపతిని, ఆ సైన్యాన్ని, ఆ 900 యుద్ధ రథాలని నీ చేతికి అప్పగిస్తాడు అని ఈవిడ చెప్పింది. చెప్తే ఆయన ఏం చేశాడండి?
నేను యుద్ధానికి వెళ్ళాలంటే నువ్వు కూడా నాతో రావాలి. నువ్వు వస్తానంటేనే నేను వెళ్తాను, నువ్వు రాకపోతే నేను రాను అన్నాడండి. ఎవరు సహాయం అడుగుతున్నాడు ఇతను? ఆడదని సాయం అడుగుతున్నాడండి. ఆయనకి ఎవరు సాయం చేస్తానంటున్నారో ఆల్రెడీ? యెహోవా దేవుడు. యెహోవా దేవుడు నేను యుద్ధం చేస్తాను, మీరు ఊరకనే నిలుచుండి చూడండి, మీ చేతికి మట్టి అంటుకోకుండా మీకు విజయాన్ని ఇస్తాను, ఆ శత్రువుల్ని మీ చేతికి అప్పగించేస్తాను, ఆ నదిలో ఆ రథాలన్నీ మునిగిపోయేలా చేస్తాను, వాళ్ళు మీకు దొరికిపోతారు అని దేవుడు ప్లాన్ వేస్తుంటే ఇతనేమో లేదు లేదు, నాకు దేవుడి మీద నమ్మకం లేదు, నాకు నీ మీద నమ్మకం ఉంది, నువ్వు వస్తానంటేనే నేను వెళ్తాను, నువ్వు రాకపోతే నేను వెళ్ళను అని సాకులు చెప్తున్నాడండి. బైబిల్లో ఇలా సాకులు చెప్పిన వారి గురించి యేసుప్రభు కూడా చెప్పారు. లోకా సువార్తలో 14 అధ్యాయము 18 వచనంలో, లోకా సువార్త 14 అధ్యాయం 18 వచనంలో, ఇక్కడ అంటే ఎక్కడి నుంచి మనం చదవాలి? 15వ వచనం నుంచి చదవాలండి. ఆయనతో కూడా భోజన భక్తిని కూర్చుండే వారిలో ఒకడు ఈ మాట విని, దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడిని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకుల్ని పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. నెపములంటే సాకులు, వంకలు అంటాం కదండి మనం. ఏదో వంక పెట్టుకొని చాలామంది మానేస్తుంటారు ఏమండి, అలా వంక పెట్టుకున్నారట. మొదటివాడు ఏం వంక పెట్టాడో, నేను ఒక పొలం కొని ఉన్నాను, అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడవలను. ఏ పొలం కొంటే భోంచేసాక వెళ్ళి చూడొచ్చు కదా, ఏమో పొలం ఎక్కడికైనా పోద్దా? పొలం కొనేసావు కదా, ఏమైపోద్ది పొలం? రేపు వెళ్ళొచ్చు కదా పొలం దగ్గరికి. అలాగా అంటే అది నిజమైన అది కరెక్ట్ అయిన సాకు కాదు, చెప్పదగిన కారణం కాదు. రెండో వాడంట, మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లు కొని ఉన్నాను, వాటిని పరీక్షింపవెలుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొంచున్నాను. 5 జతల ఎడ్లు భోజనానికి వచ్చి భోంచేసి వెళ్తే ఎడ్లు ఏమైనా అయిపోతాయా? ఏమంటే 1 గంట ఆలస్యంగా వెళ్తే ఎడ్లు ఏమైనా చచ్చిపోతాయా? కొనేసాడు కదా, అది న్యాయమైన కారణం కాదండి. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనా? నేను పెళ్లి చేసుకుంటే రాలేడంటండి. పెళ్లి చేసుకుంటే రాకపోవడమే, భార్యని తీసుకుని కూడా రావచ్చు. ఏమండి, దేవుడు భార్యనిచ్చింది ఎందుకు? దేవుడి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వడానికా, లేకపోతే దేవుడి కార్యక్రమాలు దూరం అయిపోవడానికా? చూసారా, ఈ 3 కారణాలు కూడా మంచి కారణాలు కావండి. అవి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. నిజం చెప్పాలంటే అవన్నీ ఏదో చెప్పి మానేయడానికి, మనసులో వెళ్ళాలని లేనప్పుడు ఏం చేస్తారండి? ఈనాడు కూడా చాలామంది ఆరాధనకు రావడం మానేసినప్పుడు, బైబిల్ క్లాసులకు మానేసినప్పుడు, గృహకూడికలకు మానేసినప్పుడు, సువార్త కూటాలకి రానప్పుడు ఎందుకు రాలేదంటే వాళ్ళు ఏదో విచిత్రమైన కారణాలు చెప్తుంటారు. ఏమంటే వాళ్ళు చెప్పే కారణాలు నిజమైన కారణాలు కావు. అది ఆ రోజే చేసేయాలని ఏం కాదు. వాస్తవానికి మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఇక ఆ చనిపోయినప్పుడు కూడా యేసుప్రభు వారు మొదట నా పని చేసి తర్వాత అది చేయమన్నాడు కదండి. మృతులు పాతి పెట్టుకుంటారు, మీరు వచ్చి నన్ను వెంబడించండి. అంత విశ్వాసం ఉండాలండి మనకి. ఇంక ఈ పనులు అంటారా, దేవుడి పని చేసేసి చేసుకోగలం. ఏ పని దేవుడి పనికి దూరం చేయగలదు చెప్పండి? దేవుని ప్రేమ నుంచి ఏదైనా ఎడబాయగలదా అన్నాడు. ఈ భూమి మీద ఏదైనా ఉందండి దేవుడి కంటే ఎక్కువ? దేవుడి కంటే ఎక్కువ వ్యవసాయమా? దేవుడి కంటే ఎక్కువ వ్యాపారమా? దేవుడి కంటే ఎక్కువ ఉద్యోగమా? దేవుడి కంటే ఎక్కువ కుటుంబమా? దేవుడి కంటే ఎక్కువ ధనమా? దేవుడి కంటే మనకి అందం ఎక్కువ, సుఖం ఎక్కువ? చెప్పండి, ఏది దేవుడి కంటే ఎక్కువ? ఏది ఉండదు ఆలోచిస్తే. కానీ మనం అన్నీ చెప్తామండి, అన్ని కారణాలు చెప్తాం.
చెత్త కారణాలు చెప్తుంటాం. ఆ మాటలు వినేటప్పుడు దేవుడు ఎంత బాధపడతాడో, దేవుడు ఎంత అసహించుకుంటాడో, ఏమండి, దేవుడికి ఎంత కోపం వస్తుందో, నేను దేవుని కోపాన్ని రేపిన వాడిని అయిపోతానేమోనని అస్సలు ఆలోచించమండి. ఈయన ఒంటరితనం కోసం ఆలోచన చేస్తున్నట్టున్నాడు. నేను ఒక్కడినైతే వెళ్ళను, నాతో పాటు నువ్వు రావాలి, నువ్వు వస్తానంటే నేను వస్తాను, నువ్వు రాకపోతే నేను రాను అని ఆవిడతో వంక పెట్టుకున్నాడండి. దేవుడు అబ్రహామును పిలిచాడు కదండి. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహామును ఒక్కడనే రమ్మన్నాడా, ఎవరినైనా ఎంట తీసుకుని రమ్మని చెప్పాడా? యెషయా గ్రంథంలో 51వ అధ్యాయం, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనంలో, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన సారాను గూర్చి ఆలోచించుడి, అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని. దేవుడు అబ్రహామును పిలిచేటప్పుడు అబ్రహాము ఒంటరివాడంటండి. పిల్లలు లేరు, వారసులు లేరు, ఏకాకిగా ఉన్నాడు. ఆ ఒంటరివాడిని పిలిచినప్పుడు నాకెందుకండి పిల్ల జల్ల లేనోడిని, నాకెందుకండి ఆ కనాను దేశం, నాకెందుకండి అనేసి ఏమైనా చెప్పాడండి? మా అన్నదమ్ముళ్ళు కూడా పిల్లండి, వాళ్ళు వస్తానంటే నేను వస్తాను అన్నాడా? ఎవరితోనూ వంక పెట్టుకోలేదండి. దేవుడు పిలిచాడు, అబ్రహాం ఏం చేశాడు? బయలుదేరాడు అంతే. ఇంకా టైంలో సారా రానన్నా వదిలేసి వచ్చేస్తాడండి. అబ్రహాం అలాంటోడు. ఎవరు రానన్నా దేవుడు పిలిచాడు కాబట్టి వచ్చేస్తాడు అంతే. అదండి అబ్రహాం విశ్వాసులకు తండ్రి అంటే. ఆయన ఊరకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అవ్వలేదు. ఆయన క్రియలు ఆయన స్వభావం ఆయన్ని విశ్వాసులకు తండ్రిగా చేసిందండి. యేసుక్రీస్తు వారు కూడా అనేక సందర్భాల్లో నేను ఒంటరివాడిని కాదు, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు అంటూ మాట్లాడుతూ ఉంటారండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో, యోహాను సువార్త 8:29లో, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. యేసుక్రీస్తు వారు నాకు ఎప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు అని ఆయన ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఒంటరిగా వెళ్ళిపోయేవాడండి అంతే. నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, నా తండ్రి పని నేను చేస్తున్నాను, నా తండ్రి అప్పగించిన పని నేను చేస్తే నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు. అదేనండి ఆయన ధైర్యం. అదే యోహాను సువార్త 16వ అధ్యాయంలో 32వ వచనం చూస్తే, అతనికిని అతని ఇంట ఉన్న ఎన్నో వచనం అండి, 32. అతనికిని అతను ఇంట ఉన్న వారందరికీ దేవుని వాక్యం అపోస్తలుల కార్యం చదివేస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం అండి, 32వ వచనం కదా. ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, అది వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను అన్నాడు. శిష్యులందరూ చెదిరిపోతారు, మీరందరూ చెదిరిపోయే గడి వచ్చేసింది, మీరు చెదిరిపోతారు, కానీ నేను ఒంటరివాడిని కాదు, నా తండ్రి నాతో ఉన్నాడు అని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. విశ్వాసం ఎప్పుడు కూడా నేను ఒంటరివాడిని, నేను ఒక్కడనే చెయ్యాలా, నేను ఒక్కడనే ఇవ్వాలా, నేను ఒక్కడనే రావాలా, నేను ఒక్కడనే పని చేయాలా ఆలోచించడండి, చేస్తాడంతే. అవిశ్వాసం ఎప్పుడు వాళ్ళు వీళ్ళు చేస్తున్నారా లేదా, వాళ్ళు వీళ్ళు ఇస్తున్నారా లేదా, వాళ్ళు వీళ్ళు వస్తున్నారా లేదా, వాళ్ళు చేస్తే నేను చేస్తాను, వాళ్ళు ఇస్తే నేను ఇస్తాను, వాళ్ళు వస్తే నేను వస్తానని ఎప్పుడు మనుషులతో పోల్చుకుంటూ ఇతరుల మీద ఆధారపడుతూ. చూడండి పరిసేయుడు ఎలా ప్రార్థన చేశాడు, ఎవరితో పోల్చుకున్నాడు? పరిసేయుడు అక్కడ ఉన్న సుంకరులతోని పాపులతోని పోల్చుకుంటూ, తక్కువ వాళ్ళతో పోల్చుకుంటూ నేనే గొప్పవాడిని అనుకుంటూ మురిసిపోతున్నాడు. దేవుడు మనల్ని అలా ఉండమని చెప్పడం లేదండి. మనకి యెషయా గ్రంథంలో కూడా యవన పంపెదను
నా కొరకు ఎవరు పోతారు అన్నాడు కదండి. అప్పుడు యెషయా అంటాడు, నేనున్నాను నన్ను పంపు అని. దేవుడు పిలిచినప్పుడు ఎవరు వెళ్తారు నా పని నిమిత్తం అంటే, నేను వెళ్తాను. ఇక్కడ మోషేని పిలిచినప్పుడు మోషే కూడా సాకులు చెప్పాడు కదండి. మోషే నేను నత్తివాడినండి, నాకు అంత మాటల మాధ్యం లేదండి, నేను చెప్పలేనండి, మాట్లాడలేనండి. బైబిల్లో చాలామంది అలా మాట్లాడారండి. దేవుడు చెప్పేటప్పుడు సాకులు ఎతికారు. కానీ మోషే దేవుడి పనికి లోబడ్డాడండి, విన్నాడు, చేశాడు. మొదటి సాకు చెప్పాడు కానీ దేవుడు ధైర్యం చెప్పినప్పుడు అసలు వాస్తవం చేసేది ఎవరండి? ఆ పని చేసేది ఎవరు? దేవుడు. చేయించేది ఆయన. మనం నిలబెడితే చాలు. మీరు ఊరకనే నిలుచొని చూడండి అన్నాడు కదా ఇశ్రాయేల్ని. చేసేదంతా నేను అని. నా కార్యాలు, నా పరాక్రమ కార్యాలు మీరు ఊరకనే నిలుచుండి చూడండి. కాబట్టి అది విశ్వాసకు అర్థమవుతుంది, అవిశ్వాసకు అర్థం అవుతాం. ఈయన ఈ బారాకు బలవంతుడే, కానీ అతని బలమంతా మరి ఎందుకో ఒక ఆడదాని మీద ఆధారపడ్డాడు. నువ్వు వస్తానంటే నేను వస్తాను, నువ్వు రానంటే నేను వెళ్ళను. వెళ్ళకపోతే ఇప్పుడు ఆయన ఆ యొక్క దెబోరా మాటకు ఎదిరించాడా, దేవుడు యెహోవా మాట ఎదిరించినట్ట? ఎవరి మాట ఎదిరించినట్టే అండి? దేవుడు మాట. అది దెబోరా మాట కాదు. దెబోరా కోసం వెళ్తున్నాడా, దేవుడి కోసం వెళ్తున్నాడా? ఏంటండి చెప్పండి, ఎవరి కోసం అండి? ఈరోజు మీరు వచ్చారు, నా కోసం వచ్చారా, దేవుడి కోసం వచ్చారా? ఎవరి కోసం అండి? మనం ఎప్పుడు కూడా ఏదైనా దేవుడి పని చేసినప్పుడు నేను దేవుడి కోసం చేస్తున్నానంటే పరలోకంలో ప్రతిఫలం వస్తుంది. మనుషుల కోసం చేస్తున్నాను అనుకుంటే అక్కడే పోద్దండి. ఆ ఫలితం అంతా అక్కడే పోద్ది, ఇక్కడే భూమి మీద పోద్ది, వ్యర్థంగా పోద్ది. ఏమైంది అప్పుడు? 9వ వచనం దెబోరా మాట్లాడుతుందండి. నేను అగత్యముగా వచ్చేదను, నేను వస్తాను, నువ్వు వెంటనే వస్తాను, నేను ఇప్పుడే వస్తాను, నేను రాకపోవడం ఏంటి? నేను వస్తాను, నాకు కూడా వచ్చి యుద్ధం చేయడం. ఆడదే కానీ ఆవిడ ధైర్యం చూడండి, యుద్ధానికి వస్తుందంట. బైబిల్ ఎక్కడ లేడీస్ ఎవరు యుద్ధాలు చేయరు, కానీ ఈవిడ వస్తానంటుంది. ఎవరి కోసం అండి? పాపం ఈయన ఎక్కడ మానేస్తాడో, దేవుడి పని ఎక్కడ అయిపోద్దో ఆవిడకి బాధ్యత కనపడుతుందండి ఆవిడలోన. సరే నేను వస్తాను, నేను వస్తానే నువ్వు వెళ్తానంటున్నావు కాబట్టి నేను వస్తాను అని ఆవిడ ముందుకు వచ్చిందండి. అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదో అన్నదండి. నేను రావడం వస్తాను, కానీ నువ్వు చేసే ప్రయాణంలో దేవుడు నీకు ఏదో ఘనత ఇవ్వాలనుకున్నాడు. నిన్ను ఒక గొప్పవాడిగా నిన్ను చూపించాలనుకున్నాడు ప్రపంచానికి, కానీ నువ్వు దాన్ని పోగొట్టుకుంటున్నావు. నీకు అది ఘనత రాదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేశుకు వెళ్ళిపోయిందండి. నేను రావడం వస్తాను, కానీ ఒక స్త్రీ చేతిలో ఆ రాజు చచ్చిపోతే ఆ ఘనత ఆ స్త్రీకి వెళ్తుందా, నీకు వెళ్తుందా అన్నది. సరే నీ ఇష్టం, వస్తాను అన్నది. బయలుదేరింది. 11వ వచనంలో మొత్తం ఈయన బాగా కష్టపడ్డాడండి. బారాకు మంచి యుద్ధశాలి, మొత్తం అందరినీ కూడా చంపేశాడు, సైనికులందరినీ చెదరగొట్టేశాడు, ఎవరిని కూడా బతకనివ్వలేదు. సైనికుల్లో ఎవడో కూడా మిగిలి ఉండలేదట, అందరినీ చంపేశాడండి. 15వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి సిసెరా అంటే ఆ సైన్యాధిపతి ఆ సైనికులందరూ చనిపోవడం చూసి ఆ రథం దిగి కాలినడకన పారిపోతున్నాడంటండి. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పారిపోతున్నాడు, విలన్ పారిపోతున్నాడు. ఇప్పుడు ఈయనేమో వెంట పడుతున్నాడు, బారాకు వెంట పడుతున్నాడు సిసెరాను పట్టుకోవడానికి. చాలా ఊర్లు దాటి పరిగెట్టి 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 వస్తూ ఉన్నాడండి. అప్పుడు 11వ వచనంలో కయీనీయుడైన హేబెరు అనే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. కయీనీయుడు అంటే కయీన్ కుమారులు కాదండి వీళ్ళు. కయీనీలు ఎవరు అంటే అక్కడే చెప్పాడు, మోసే మామయ్య అయిన
హబాబు సంతతి వారు అని. మోషే మామ అయిన హబాబు సంతతి వారంట వీళ్ళు. వీళ్ళు ఎక్కడ ఎందుకు వచ్చారు అంటే వీళ్ళు ఆ ఆ ఆ ప్రాంతాన్ని వదిలేసి వీళ్ళ దగ్గరికి వచ్చేసారు. ఈ ప్రాంతానికి వచ్చేసారండి. వచ్చేసి ఇక్కడ కొంతకాలంగా కాపురం చేస్తున్నారు ఇశ్రాయేల్ మధ్యన. ఈ బోర్డర్లో వీళ్ళు ఉంటున్నారు. అయితే ఈ శత్రువు యుద్ధ రంగంలో నుండి తప్పించుకొని కాలినటకన పరిగెలెడుతూ వెళ్ళి ఆ కయనీడైన హెబెరు ఇంటికి వెళ్ళిపోయాడండి. అక్కడ ఏదో గుడారం వేసుకొని వాళ్ళు నివసిస్తున్నారట. ఆ గుడారంలో దూరిపోయాడు. చూడండి, అప్పుడప్పుడు దేశద్రోహులటు పోలీసులు వాళ్ళు వెతుకుతుంటే ఎవరో ఒకరి ఇంట్లో దూరేస్తుంటారు ఏమండి. అలాగా ఈయన కూడా దూరేశాడండి. 17వ వచనంలో సీసెరు హెబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయాను. ఆ ఇంటి ఇల్లాల పేరు ఏంటండి? యాయేలు. భర్త పేరు హెబెరు. వీళ్ళేమో కయనీయులు, అంటే మోషే మామగారు కుటుంబ సభ్యులు అనమాట, ఆ సంతతి వారు. అప్పుడు ఆవిడకి తెలీదా ఇతను ఎవరో? పక్కన యుద్ధం జరుగుతుంది, ఈయన శత్రుదేశానికి సంబంధించిన సైన్యాధిపతి అని, ఆయన వేషం ఆయన్ని, ఆయన భాష, ఆయన రూపం తెలిసిపోద్ది కదా. ఇప్పుడు అమెరికా వాళ్ళు వచ్చారనుకోండి, మనకు తెలిసిపోద్ది వాళ్ళ మొహం చూడగానే అమెరికా వాళ్ళు అని. ఏంటి, వాళ్ళ తోలు అన్నీ వేరేగా ఉంటాయి. ఈవిడ కూడా కనిపెట్టేసింది. కానీ ఈవిడ చాలా యుక్తిగా ప్రవర్తించిందండి. ఇక్కడ ఒకవేళ ఈవిడ కానీ లబోదిబో అని అరిసింది అనుకోండి, ఏం చేస్తాడండి? ఆ కత్తి తీసుకొని ఆవిడకి ఒక పోటు పొడుస్తాడు. అవునా? మరి చూడండి, మన వేగుల వారు వచ్చినప్పుడు రాహాబ్ అనే వేశ్య ఎలాగండి వాళ్ళు చేర్చుకుంది, గుట్టు చప్పుడు కాకుండా దాచిపెట్టింది. సేమ్ ఇక్కడ కూడా ఈవిడ కూడా అలాగే శత్రువు అయినప్పటికీ శత్రువు దగ్గర ఎలా ప్రవర్తించాలో నేర్చుకుందండి. వీళ్ళు మంచోళ్ళని కాదు, చెడ్డోడని తెలుసు, చాలామందిని పాడు చేసాడని తెలుసు, చాలామంది చంపేశాడని తెలుసు, ఇన్నాళ్ళకి వీడు దొరికాడని తెలుసు. కానీ అల్లరి చేస్తే ఆయన పారిపోతాడు. కాబట్టి ఆవిడ అల్లరి చేయకుండా ఏం చేసిందంటే ఆయన ధైర్యం చెప్పడం మొదలెట్టింది. రండి భయపడకండి, రండి, మీరేం పర్వాలేదు అనేసి ఒక గొంగలు ఇచ్చిందంట. కప్పేసుకోండి, ఇది ఎవరికి కనపడరు, మీరు మా ఇంట్లోనే ఉండండి, 2 రోజులను ఉండండి అన్నది. అమ్మ దాహంగా ఉంది నాకు అంటే, నీళ్ళుంటే ఇస్తావా కొంచెం అంటే, నీళ్ళేంటండి, పాలు ఇస్తాను, పాలు మిగడుంది మా ఇంట్లో, తినండి అని చక్కగా మంచి వేడి పాలు ఇచ్చిందంటండి. మీరు చూడండి, పాలు తాగితే ఎప్పుడైనా నిద్రేనండి. రాత్రులు పాలు ఇస్తారు, ఎందుకు తాగుతారండి రాత్రిపూట పాలు? నిద్ర బాగా పట్టాలని. చక్కగా పాలు ఇచ్చిందండి. ఆయన కూడా పరిగెత్తి ఆకలితో ఉన్నాడేమో, చక్కగా మొత్తం ఖాళీ చేశాడు, ఆ కొండంతా ఖాళీ చేశాడు, చక్కగా తాగాడు. తాగిన తర్వాత, అమ్మ నేను ఇక్కడ పడుకుంటాను కానీ నువ్వు ఆ గేటు దగ్గర ఉండమ్మా, ఎవరైనా సడాలమని వచ్చేస్తే మాత్రం నేను దొరికిపోతాను, నేను ఇంట్లో లేనని, మీ ఇంటికి రాలేదని నాకు తెలియదని చెప్పమ్మ, ఎవరు వచ్చినా సరే ఇంట్లోకి రానివ్వకమ్మా, నువ్వు అక్కడ ద్వారబంధం దగ్గరే కాపలాగాయమ్మా అన్నాడు. అలాగేనండి అన్నది. ఈయన చక్కగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు, మత్తుడైపోయాడు. సరిగా మత్తు ఎక్కనిచ్చింది. అప్పుడు వచ్చిందండి ఆవిడ. 21వ వచనం చూడండి. పిమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతడు గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా. ఏం చేసిందండి ఆవిడ? మేకుని కణతల్లో, అంటే ఇక తలలో ఇక్కడండి నొసట మీద కణతంటి ఇదేనమ్మా, కణతంటి ఇదేనా, ఇక్కడ మేకెట్టు సుత్తెట్టు కొడితే కిందకు వచ్చేసిందంట అండి భూమిలోకి. ఇవి ఉంటాయి కదండి టెంట్ హౌస్ వాళ్ళ దగ్గర ఉంటాయి పెద్ద గజం ముక్కలు లాంటి, నేలకి వేసి కడతారు కదా గుడారం, అది గుడారపు మేకు. అంటే మనం గోడకేసుకుని మేకు కాదు, మోరడు ఉంటుంది. అది పట్టుకొచ్చి సుత్తి పట్టుకొచ్చి ఒక దెబ్బకి మళ్ళీ రెండో దెబ్బ వేయకుండా ఒక దెబ్బకే కిందకు వచ్చేలాగా వేసిందంట. మరి చూడండి, దెబ్బకి ఆయన చనిపోయాడండి. 22వ వచనంలో అతడు చచ్చెను. అప్పుడు ఆ బారాకు ఏమో వెతుకుతున్నాడు, ఎక్కడున్నాడు ఇతను, ఎక్కడున్నాడని పాపం వెతుకుతుంటే ఈవిడ ఆ బారాకు దగ్గరికి వెళ్ళిందట. అయ్యా, నువ్వు వెతుకుతున్న మనుషుడిని నీకు చూపిస్తాను రండి అన్నదండి. ఏదో చూపిస్తానంటుంది, ఎక్కడున్నాడో పట్టుకొని చంపేస్తాను అనుకున్నాడు ఇతను. వచ్చి కత్తి తీసి ఆ ఇంట్లో దూరాడు. చూసేటప్పటికి ఏమయ్యాడంట ఆయన?
చచ్చి పడి ఉన్నాడటండి. చచ్చిన శవం ఉంది అక్కడ, బతికినోడు లేడు, శవం ఉంది. ఆ మేకు అతని కణతల్లో దిగి ఉండెను. చూసేటప్పటికి ఆయనే భయపడిపోయాడు. అయ్య బాబోయ్, ఒక ఆడమనిషి చంపేసిందా ఎంత విలన్నే అనేసి. అప్పుడు ఆ రోజు నుంచి శత్రు భయం లేకుండా ఇశ్రాయేలీయులు నెమ్మది కలిగి బతుకుతున్నారటండి. యాబీను అనే కనాన్ రాజు కూడా ఉన్నాడు కదండి, ఆయన కూడా ఇంక వీళ్ళ జోలికి రాకుండా వీళ్ళు బానిసలందరినీ వదిలేసి స్వేచ్ఛగా కొంతకాలం భయం లేకుండా బ్రతికారు. ఇశ్రాయేలు హెచ్చించబడ్డారు, ఆ కనాను రాజు తగ్గించబడ్డాడు ఆ రోజు నుంచి. అయితే అక్కడితో అయిపోలేదండి విషయం. మన పాఠం ఏంటండి? మన పాఠం పేరు ఏంటమ్మా? దేవుని చేత గణపరచబడుదువా, తృణీకరించబడుదువా? అది కదండి మన పాఠం. దేవుడు ఈ బారాక్ అనేవాడిని గణపరచాలని చూశాడు, పేరు పెట్టి పిలిచాడు, రమ్మన్నాడు. నువ్వు నేను చెప్పినట్టు చేయి బాబు, నీ చేతికి అతన్ని అప్పచెప్తాను, ఈ ఇశ్రాయేల్ అందరిలో నువ్వు హీరోలాగా నిన్ను చేస్తాను, ఒక దావీదుని చేసినట్టు నేను చేస్తానని దేవుడు అతనికి ఒక గొప్ప అవకాశం ఇస్తే ఏం చేసుకున్నాడండి? అతను దాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరు చంపారండి అతన్ని? అసలు మేనువేలను వదిలేసి 100 మందిని చంపాడు, సుఖమేముంది? అసలు ఎవరండి ఆ చంపవలసింది? ఎవరిని? ఆ సైన్యాధిపతిని. సైన్యాధిపతి ఎవరి చేతిలో చచ్చిపోయాడు? ఒక ఆడదాని చేతిలో చచ్చిపోయాడు. ఇప్పుడు ఘనత ఎవరికి వస్తుందండి? ప్రమోషన్ ఎవరికి ఇస్తారో ఏంటమ్మా? ఎవరి చేతిలో దేశద్రోహి చచ్చిపోయాడో బహుమానం వాళ్ళకే, ఈయనకి లేకుండా పోద్ది. 5వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఈ దెబోరా ఒక పాట పాడుతుందండి, జయగీతం పాడుతుంది. ఆ రోజు గొల్యాతుని చంపినప్పుడు దావీదు మీద, సౌలు మీద ఒక జయగీతం పాడారు కదా. సౌలు వేల కొలది జేజేలు, దావీదికి 10,000 అని. ఎప్పుడు యుద్ధం జరిగినా గెలిచిన వాళ్ళు పాటలు పాడుకుంటుంటారు. ఎవరైతే చంపారో వాళ్ళ మీద అప్పటికప్పుడు పాటలు రాసేస్తారు వాళ్ళు. అలాంటి బృందం ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా ఈ దెబోరా పాట రాసి పాట పాడేస్తుందండి. ఆ పాటలో ఎవరి మీద రాశారు తెలిసి? ఆ పాట అంతాను చూడండి, 24వ వచనం. కయనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందింది అని ఆవిడ మీద రాశారండి. ఆవిడ మేకొట్టుకొచ్చింది, సుత్తొట్టుకొచ్చింది, పాలు ఇచ్చింది, అవన్నీ మొత్తం పాట కూర్చేశారు. మీరు ఆ పాట అంతా ఇంటికి వెళ్ళి చదవండి. చూసారండి, ఘనత దేవుడు ఇవ్వాలనుకుంటే ఎవరి వైపో చూసుకున్నాడు. వాళ్ళొస్తే నేను వస్తాను, వీళ్ళు చేస్తే నేను చేస్తాను, వీళ్ళు రాకపోతే నేను రాను అని అనుకున్నాడు. ఏమండి, కష్టమైతే పడ్డాడు కానీ, ప్రయాణం అయితే చేశాడు కానీ ఘనత రాలేదు. ఏమండి, ఈరోజు మనల్ని మనం ఒకసారి ఊహించుకుందాం. ఇప్పుడు మనం కూడా చాలా సందర్భాల్లో కష్టపడుతున్నాం. పరిచర్య చేసిన వాళ్ళు పరిచర్య చేస్తున్నారు, దేవుడికి ఇచ్చేవాళ్ళు దేవుడికి ఇస్తున్నారు, వాక్యం చెప్పి కష్టం పడేవాళ్ళు వాక్యం చెప్తున్నారు. చాలా బాధలు పడుతున్నాం. కానీ మనలో కూడా ఈ బారాకు గుణం ఉందా లేదండి? ఉంటుందా ఉండదా? ఏదో మూల ఉంటుంది. నేను ఒక్కడనే ఎందుకు కష్టపడాలి, వాళ్ళు ఎవరు చేయకపోతే నేనెందుకు చేయాలి, వాళ్ళందరూ ఇవ్వలేనప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి అని ఏదో మూల మనం కూడా శోధింపబడుతుంటాం. మనం శోధింపబడకూడదండి, మనం శోధింపబడకూడదు. మళ్ళీ పిలిచినవాడు నమ్మదగినవాడు. దేవుడు పిలిచాడు, దేవుడు వాడుకుంటున్నాడు మనల్ని. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా, ఎవరు చేసినా ఎవరు చేయకపోయినా నేను చెయ్యాలి. దేవుడు నాకు అప్పగించిన పని. దేవుడు నన్ను లెక్క అడుగుతాడు నేను చేయకపోతే. నేను దేవుడు అప్పగించిన పనిని చేస్తే దేవుడు నన్ను హెచ్చిస్తాడు, నన్ను గణపరుస్తాడు. ఒకవేళ భూమి మీద నన్ను గుర్తించకపోయినా, మనుషులు గుర్తించకపోయినా, దేవుడు గుర్తించకపోయినా నాకు పరలోకంలో గుర్తింపు ఉంటుంది. నేను దేవుడు పని చేస్తే దేవుడు నా జీవితాన్ని టర్నింగ్ చేస్తాడు. నాకు గొప్ప టర్నింగ్ పాయింట్ అదే అని మనం ఇక్కడ నీతి నేర్చుకోవాలండి. ఎప్పుడు మనుషుల మీద ఆధారపడకూడదు, మనుషుల వైపు చూడకూడదు. మనుషుల వైపు చూస్తే దేవుడు కోపం వస్తుందా రాదా అండి? అప్పుడప్పుడు అంటాం కదా ఆ మాటలో, ఇతను అన్ని మాటలు అనమా ఎన్నిసార్లు అని ఉంటామో. నువ్వు వస్తే నేను వస్తాను, నువ్వు రాకపోతే నేను రానన్న మాట ఎన్నిసార్లు అని ఉంటామో.
ఆ మాట అంటే దేవుడికి ఎంత కోపం వచ్చేసింది? వచ్చిందా రాలేదమ్మా? వాస్తవానికి ఆ రోజు ఎవరి మీద పాట రాయాలి? బారాకు మీద పాట రాయాలి. కానీ ఆ పాట ఎవరి మీద రాశారు? ఏమండి? ఆ యాయేలు మీద రాశారు. ఏంటండి ఈ విచిత్రం? చిన్న సాయం, చిన్న పని, ఆవిడేమైనా పెద్ద పని చేసిందంటే ఏమీ లేదు. కానీ దేవుడు ఆవిడకి ఇచ్చేసాడు అంతే అవకాశం. ఈయనకి ఇవ్వవలసిన అవకాశం ఆయనకి ఇచ్చేశాడు. అని మనం కూడా దేవుడి పని కనుక మనం సక్రమంగా చేయకపోతే దేవుడు కూడా మన అవకాశాన్ని ఇంకోళ్ళకి ఇచ్చేస్తాడండి. సౌలు దేవుడి పని సరిగా చేసి ఉంటే దావీదుకి ఇచ్చేసేవాడు కాదు. రాజ్యాన్ని తీసి ఫలించేవాడికి ఇచ్చేస్తానన్నాడు, ఇచ్చేశాడు. దేవుడు ఎప్పుడైనా అంతేనండి, ఏదైనా అంతే. మనం దేవుడి విషయంలో నమ్మకంగా ఉంటే దేవుడు మనల్నే ఘనపరుస్తాడు, మనల్నే ఇచ్చేస్తాడు. ఆ మాట ఎక్కడ ఉంటుందండి బైబిల్లో? చూడండి, 1 సమూయేలు గ్రంథం 2:30 నన్ను నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను, నన్ను తృణీకరించు వారు తృణీకరించబడుదురు అన్నాడు. అది నిత్య నిబంధన లాంటిదండి, అన్ని కాలాలకి వర్తించే మాట. ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు దేవుడు వాగ్దానం అండి అది. ఎప్పుడైనా దేవుణ్ణి గణపరిచేవాడు ఎప్పుడు గణపరచబడతాడు, దేవుని తృణీకరించిన వాడు ఎప్పుడు తృణీకరించబడతాడు. కాబట్టి మనం అలా ఉండకుండా దేవుని గణపరిచే వారిగా ఉండడానికి ప్రయత్నించేద్దాం. ఓపికగా వాక్యం